అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం జూన్ 30న విజయవాడలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జాతీయ వర్క్షాప్ 2026 జనవరికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు లక్ష్యం. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటుకు ఐబీఎం సన్నాహాలు. సింగయ్య మృతి ఘటనలో జగన్పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతికి జగన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించిన షర్మిల జగన్ పర్యటనలు ప్రదర్శనలు నిషేధించాలని డిమాండ్. విజయవాడలో సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ మాయని మచ్చ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏడాదిలోని సుపరిపాలన దిశగా తొలి అడుగు వేసిందని వెల్లడి. మంత్రి నారా లోకేష్ ను కలిసిన యువ వ్యోమగామి పాలకొల్లు అమ్మాయి జాహ్నవి. తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించనున్న జాహ్నవిని అభినందించిన లోకేష్ విద్యాశాఖ స్టెమ్ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఆహ్వానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ లేఖ. పెట్టుబడులు, ఐటీ, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలపై చర్చ. టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలతో పార్వతీ నదికి వరద. హిందుస్థాన్ టిబెట్ రోడ్డుపై విరిగిన కొండ చర్యలు. లార్జీ వద్ద కొండ చర్యల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పరిధిలో బ్యూటీషియన్ అనూష అనుమానాస్పద మృతి. స్నేహితులను కలిసేందుకు వెళ్లి హోటల్ గదిలో విగతజీవిగా గుర్తింపు. సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం. మంచు విష్ణు కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల తనిఖీలు. కన్నప్ప సినిమా జీఎస్టీ చెల్లింపులో తేడాలున్నాయని అనుమానం. మాదాపూర్, కావూరి హిల్స్ లోని ఆఫీసుల్లో 2 బృందాల సోదాలు. వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 700 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 200 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. డాలర్తో రూపాయి మార్గం విలువ 86.07 రూపాయలు.